సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా, సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా, ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్? నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంట, పబ్బుకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి అయ్యో అట్లా. సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మీకు చాలా సినిమాల్లో సరే పబ్కి వెళ్తారు, ఎంత మహా అయితే 3 గంటలు ఉంటారా? లేదు, నేను ఒక పెద్ద తాగ్గానే దడ్మని పడిపోతాను అక్కడ. పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాను నికోస్ అని. పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో తాగాము. అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను వెళ్ళి ఏం పేరు నమ్మడం ఇట్లా మాట్లాడుతుందా, అరే ఏంట్రా అంటారు. ఊరికే ఫన్, నేను బాగా ఎంజాయ్ చేస్తా. అట్లా బెస్ట్ కంపెనీ అని ఫీల్ అవుతాను. నన్ను సడన్గా పబ్బు ఆంటర్ వచ్చింది, ఆవిడ 40+ ఉంటారు. యా ప్రసాద్, నేను మీ మావిడ అక్కడ చూస్తాను, నేను ఎవరితో ఈ పబ్లో మాట్లాడను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంది ఆవిడ. మీరు పబ్బు పెట్టాడు, మా అబ్బాయి పెట్టాడు, అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను అంటారు. సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక 20 CR మన దగ్గర ఉంది. సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నా, కెన్ యూ గైడ్ మీ అన్న. నేను పెట్టి 6 నెలలు అయిందంటే నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తా అంటాను. క్రోస్లోనే మాట్లాడుతుందా, చూసిన వాళ్ళంతా 2,000 అన్నాడు, 20 కోట్ల గురించి మాట్లాడుతాడు. నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు. అట్లా బిహేవ్ చేసేవాడిని. సరే ఈ పబ్కి వెళ్ళారన్నారు, డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి. ఇలాంటివి చేసేవాడిని అక్కడికి వెళ్ళి, ఇలాంటివి వేసేవాడిని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది జాను అని. మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కో బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాం. తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద 20 ప్లేట్లు ఉండేవి. నేను వాళ్ళే బ్రో కానీ పీస్ తీసుకోండి బ్రో అనేవాడు. ప్లేట్ తీసుకొచ్చేసేవాడిని. అలా 20-10 ప్లేట్లు ఉండేవి. తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చావండి ఎవడకి తెలుసు. వెళ్ళి లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి, పాడతారు కదా, నేను వెళ్ళి పాడేవాడిని. అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని, కట్ చేస్తే బౌన్సర్స్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. బ్రో ఐ కెన్ సింగ్ బ్రో, నేను బాగా పాడతాను బ్రో అంటే, బ్రో వద్దు తోసేవాళ్ళు. ఇట్లా చాలా జరిగాయి. అట్లా ఎంజాయ్ చేస్తాను తప్ప గొడవలు అలాంటివి ఉండవు. అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిగా చేసుకున్నాను. తర్వాత అర్థమైంది. కానీ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 hours ఓకే డీవియేషన్, తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా, ఇవన్నిటి నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని. అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తాను. బట్ ఇలాంటి వాటి నుంచి బయటకు రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నాను. వర్క్ ఎక్కువ పెట్టుకున్నా, కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్పించుకోవడం మొదలు పెట్టా. సో అప్పుడు బిజీ అవ్వడం. ఓకే, బిజీ ఒక్కటే మిమ్మల్ని డివేట్ చేసింది పైన, ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు, ఒక్కదానే ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఆ ఒక్కదే ఉన్న టైం ఒక 4-5 hours కన్నా ఎక్కువ ఉండకూడదు, నిద్రపోయే టైం అయి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో అలా వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు. ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూత్ లేదు, ఇలా మాట్లాడుకుంటే. సో బిజీ అట్లా పెట్టుకున్నాను. ఓకే, సరే మనుషులు అయితే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది. మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేముండదు. నువ్వు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వింటాను. లేదు సార్ నాకు పెళ్ళం వదిలేసిందిరా, ఎలా అన్నదిరా అలా అన్నదిరా అంటే నాకు చిరాగేస్తారు. అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చిరాగేస్తారు. లవ్ ఫెయిల్యూర్ కూడా మందు వేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు, అతను అలా చేస్తున్నా తను అలా చేస్తున్నాను. ఒకసారి వింటావు, అరే వదిలేరా యూ డిజర్వ్ బెటర్ అంటాం. వాడు నెలంతా తాగుతూ అదే పని చెప్తే చిరాగేస్తుంది మనకు కూడా. సో మన పెయిన్ ఎక్కువసార్లు ఎవడు విండు. కొత్తలో డిప్రెషన్లో ఉంటావు, 2-3 నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకు అమ్మాయి కోసం బాధపడుతున్నాను, అమ్మాయి రాదని తెలుసు కదా, అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది దానికి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు, అయితే ఎదుగుతాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు, సింపుల్. అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా? ఐఎమ్ మ్యారీడ్. మ్యారీడ్ అండి, మ్యారీ వరీడ్ అదే కదా మా ఆవిడ అంటే. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నా. మ్యారీడ్. ఓకే, ఎప్పుడు ఏ ఇయర్లో? 2 years బ్యాక్. ఓకే, రీసెంట్లీగానే. అండ్ మావిడాకులు ఫస్ట్ ఎంతమందికి నెరేట్ చేశారు ఈ స్క్రిప్ట్? అంటే డిఫరెంట్ వాళ్ళకి పిచ్ చేసి ఉంటారు కదా ప్రొడ్యూస్ చేయడానికి. సో ఫస్ట్ ఎక్కడ పిచ్ చేశారో అక్కడే సెలెక్ట్ అయిపోయి పట్టాలు ఎక్కేసారు. యాక్చువల్గా చిన్ని స్టోరీస్లో కార్తీక్ అనే ఉంటాడు, నాకు బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ విఐపి అని ఒకటి చేశానండి. పెద్ద ఫ్లాప్ అది, అసలు వ్యూవర్షిప్ రాలా. నేను వేరే అబ్బాయిని పెట్టి చేశాను. తర్వాత వేరే లైన్ ఒకటి లైన్ చెప్పాను అంతే.
ఒక అమ్మాయి అబ్బాయి విడిపోదాం అనుకుంటారు, కోర్టులో కండిషన్ పెడతారు 6 months కలిసి ఉండాలని. వాళ్ళు లివింగ్లో ఉంటే అలా ఉంటుందని చెప్పా. ఈ ఆఫీసు ఈ తోటకూర ఏం లేదు అసలు అప్పుడు. బాగుంది ఇచ్చేసి అన్నారు. ఓ పైలట్ కొట్టగానే ఇంకా కంటిన్యూ చేసేమన్నారు. ఎవరు కథ అడగల. మీ డైలాగ్ ఎలా ఉండేది, రైటింగ్ అంతా కూడా ఏం అడగలేదు వాళ్ళు. మీరు దీనికి ముందు మూవీస్కి వర్క్ చేశారా? ఓ 15 సినిమాలు రాసుంటారు. ఓకే, మాకు తెలిసిన పేర్లు లేవు. పేర్లు అంటే నేను గోస్ట్ నేను యాక్చువల్గా. ఓకే ఓకే. అంటే క్యారెక్టర్ పడుతుందేమో నేను రాసేవాడిని. సార్ నేను ఈ క్యారెక్టర్ నేను రాసుకోవచ్చు. నువ్వు మంచి ఆర్టిస్ట్ రాసుకోమా. మొత్తం కథ అంతా రాస్తే బేసిక్గా నేను ఎలా ఇచ్చేవాడిని అంటే, ఒక వర్షం రాయమంటే నేను ఒకటానికి 3 వర్షాలు రాసేవాడిని. ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో, ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటారేమో, అట్లా ఇచ్చేవాడిని. కథ మొత్తం రాసిన తర్వాత వెన్నెలకిషోర్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్కి డ్రాప్ అయిపోయి, సత్య అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపోయి, దండరాజ్ అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపోయి, ఆది అనుకుంటున్నాం డ్రాప్ అయిపోయి. మరి ఇప్పుడు వచ్చిన ఆఫర్లు అది ఎట్లా పిలిచారు? ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికి డేట్లు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి లేకపోతే నన్ను పిలుస్తున్నారు. ఓకే, టైం అంతే. స్టార్ట్ అవ్వాలిగా ఎక్కడో ఒకటి. అంతే, స్టార్ట్ అయింది. ఏమో అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ అయింది. అయింది. మీ MBA తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ తర్వాత నేను MBA చేశాను. అది కూడా చెయ్యాలి. బేసిక్గా ఇంటర్ పోయింది అనేవాళ్ళు. వీళ్ళకి సర్టిఫికేట్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ తెచ్చుకుందాం అని చెప్పి MBA చేయాల్సి వచ్చింది. మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? శ్రీకాకుళం అండి. మీకు యాస రావట్లేదే? నేను వైజాగ్లో ఎక్కువ కాలం, వైజాగ్, ఒంగోలు, అలా డిఫరెంట్ ప్లేసెస్లో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రాస్తున్నారా యూట్యూబ్కి కానీ, లేకపోతే? రాయడం లేదు, ఇది 1 week ఆగి ఇంకో సిరీస్ చేసేసుకోవడం. రాయడం లేదు. రెడీ ఉన్న హర్షిని రెడీ ఉన్నారు భయ్యా, రెడీ ఉన్నా పిలుస్తారా అయితే నన్ను? అన్నీ చేసుకుంటాయి. నిజంగానే అడుగుతున్నా, పిలుస్తాను. ఎక్కడ చేస్తారు మరి? మాది ఐ డ్రీమ్ కదా. అంటే అన్నం పెట్టారు కదా తమ్ముడు వాళ్ళు. కరెక్ట్. బయట మూవీస్ చేస్తే లేదా ప్లాట్ఫామ్కి చేస్తే పిలవండి, ఐ మీన్ OTTస్కి. కొంచెం రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసాం మేము. ఓ గ్రేట్. అయితే పిలవండి ఖచ్చితంగా. డెఫినెట్గా పిలుస్తాను. మీరే సాక్ష్యం. నైస్. అండ్ ఆవిడ ఉన్నారు కదా నీరజ గారు. నీరజ గారి సెలక్షన్ అంటే ఎట్లా? ఆవిడ రోల్ అనుకున్నారా, లేకపోతే సేమ్ అట్లే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటే? నేను నా వైఫ్ క్యారెక్టర్ తప్ప అసలు ఎవ్వరు లేరు సిరీస్లో. ఆవిడ 1 day పిలుద్దాం అనుకున్నా. ఆవిడ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే, అంతకుముందు ఆవిడతో చేశాను నేను. ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే ఈవెన్ కంటిన్యూ చేద్దాం, భార్యాభర్తల మధ్య ఎక్కువ చూపించలేం కదా, ఇది ఇంకో ప్యారలల్గా ఏదో స్టోరీ రన్ చేయొచ్చు అనుకున్నా. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే కథ వేరు, మేము తీసింది వేరు అనుకున్నాం. ఇది దీనికి ప్యారలల్గా ఇంకేమైనా కథ రాసుకున్నారా? మీరు చెప్పినట్టు మావిడాకులు ఫస్ట్ అది కాదు కదా మీరు అనుకున్నది, తీయడం వేరే. ఆ ప్రాసెస్ 3 episodes హిట్ అయ్యే వరకు మీకు అసలు గ్యారంటీ లేదు. అప్పుడు ఇంకేదైనా కథ మొదలు పెట్టేశారా? లేదు, అసలు ఏం రాసుకోవాలి. లైన్ చెప్పించాను అంతే, ఏది పేపర్ మీద పెట్టాల. మావిడాకుల్లో కూడా చాలా సీన్స్ పేపర్ మీద పెట్టాల, అక్కడికి వెళ్ళి తీసుకున్నా. అంటే వీళ్ళు అల్లు రమేష్ గారు తెలుసు కదా, మా మామయ్య గారు చనిపోయారు ఆయన రీసెంట్గా. ఆయన సినిమాల్లో బిజీ, ఆయన నీరజ గారు సీరియల్స్లో బిజీ. సో వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నేను కథ రాయాలి తప్ప అలా రాయలేని పరిస్థితి. కింద 10 నిమిషాల కన్నా ఎక్కువ పెంచండి అంటారు. నాకు 1 day షూట్, ఇంకో రోజు నాకు లేని పరిస్థితి. సో వాళ్ళు డేట్లు ఎవరు, అందులోనే చేయాలి. అట్లా ప్లాన్ చేసుకుని చేస్తాం. కథ రాసుకొని డైలాగ్ వర్షన్ రాసుకొని ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే కంటిన్యూగా షూట్ పెట్టుకోవాలి. అలా కాదు ఉదయం 10 గంటలు పెట్టుకుని సాయంత్రం 8 గంటలు క్లోజ్ చేసేస్తే అట్లా చేయలేము. దీనికి లైన్ ప్రొడ్యూసర్ అని, లొకేషన్స్ తెచ్చేవాళ్ళని, అసిస్టెంట్ అని ఎవరు ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి. సో అందుకని ఎక్కడ ఈ ప్రాసెస్లో డౌట్ రాలేదా, ఈ వర్కౌట్ అవ్వదు అని, లేకపోతే వేరే ఏదైనా ఫీల్డ్ చూసుకుందామని? బేసిక్గా వర్కౌట్ అవుద్ది అని ఏం చేయలేదన్న. మరి ఎట్లా లైవ్లీహుడ్ అదంతా ఎట్లా? మీరు ఇదే కదా ఫుల్ టైమ్ యాక్టర్ అండ్ రైటింగే కదా, మరి ఇది వర్కౌట్ అవ్వకపోతే ఎట్లా అని ఎక్కడ భయం లేదా? అంటే అవ్వదు అని థాట్ రాలా, ఆ సెకండ్ థాట్ ఎప్పుడు లేదు. అంటే అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని రాలా. మరి పాసిబిలిటీస్ చూసినప్పుడు వర్క్ లేని రోజులు లేవా చేతిలో? చాలా ఉన్నాయి. నేను మావిడాకుల ముందు నాకు పెద్దగా వర్క్ ఉండదు కదా. అంటే మంత్లీ ఎన్ని రోజులు వర్క్ ఉండొచ్చు? అసలు ఉండదు కదా. ఉండేది కాదు మీన్స్ చాలా సినిమాలు రాసా, నేను చేసిన తప్ప నేను డబ్బులు తీసుకున్నాను కాదు. డైరెక్టర్ ఇస్తారులే, అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అట్లా అనుకునేవాడిని. సో ఏదో పెద్ద జీనియస్లో నన్ను పిలిచి, ప్రసాద్ ఈ కథ అనుకున్నావు ఎలా అని చెప్పు, నేను కూర్చొని రాసేవాడిని. మన క్యారెక్టర్ వస్తుంది కదా, నువ్వు మనీ ముందు చెప్పలేదు కదమ్మా అనేవాళ్ళు, నేను పట్టించుకునేవాడిని కదా. అయ్యో అసలు ఏం చేయాలి కదా.
తీసుకున్నాను కదా, నేను అడిగాను కదా ఇచ్చేవాళ్ళు కదా పనులు. మరి ఎట్లా ఫ్యామిలీ ఉంది, అప్పుడప్పుడు పార్టీ ఇచ్చేవాళ్ళు. పార్టీ అంటే మీరు పొట్ట నింపుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతే డబ్బులు. మరి ఇంట్లో అంతేం చేయలేదు. ఇంట్లో చాలా ఇదంతా ఇంట్లో అర్థం కాదు కదా, అర్థం కాదు కదా వాళ్ళకి. మా అమ్మకి ఇప్పుడు సపోజ్ అమ్మ మావిడాకులు పెద్ద హిట్ అయిందమ్మా, నాకు ఇంత పేరు వచ్చిందమ్మా అని చెప్పాను అనుకో, పోన్లే బాబు నీకు నెలకు 10-15 వేలు వస్తే చాలు ఉంటుంది. ఆవిడకి ఇదంతా అర్థం కాదు ఆవిడకి. అదే పరిస్థితి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఒకరోజు ట్రై చేశా, అరే ఏంటి లాక్డౌన్ తర్వాత జొమాటోకి వెళ్దాం ఎట్లా ఉంటుంది, జొమాటో. ఒకరోజు వెళ్ళాను, నేను వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది, మంచి డబ్బులు వస్తున్నాయని. ఆవిడ 50 వస్తుందన్నా, నాకు 30 వస్తుందన్నా. ఆవిడ అంత వస్తుందా, వెళ్దాం. ఒకరోజు వెళ్ళిన తర్వాత బిర్యానీ ఫస్ట్ టైం నాకు చాలా సిగ్గుగా ఉండేది. కానీ మీరు ప్రసాద్ గారు మిస్టర్ మచ్చా కదా అదే నన్ను మీ వీడియో చూసాను భయ్యా, నేను పని చేయను, నాకు రాదు. నువ్వు నామోషి ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయలేము కదా, నామోషి పడాల్సిన వర్క్ అది కాదు కదా అది. ఏమో అంటే నన్ను గుర్తుపడతారేమో, వీడు జొమాటో చేసుకుంటున్నాడా అంటారేమో, మనం వచ్చిన పని ఏంటిది కాదు కదా, మనం వచ్చిన పనిలోనే ఏదో ఒకటి చేద్దామని. ఆ టైంలో కార్తీక్ అన్నం తమ్ముడలో మేనేజర్ తను ఆఫర్ చేశాడు. ఓకే.